తిరువూరు నియోజకవర్గంలో మా తిరువూరు మున్సిపాలిటీ వైసీపీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు మా పార్టీలో జాయిన్ అయ్యారు. అవును, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ చైర్మన్ అభ్యర్థి కూడా మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కౌన్సిలరే తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ గా ఉన్నారు. అవును. ఈ మార్పిడి జరిగేటప్పుడు కొంత ఖర్చు అయింది. ఆ ఖర్చుకు సంబంధించి ఒక వ్యక్తి నాకు ఈ కౌన్సిలర్ల ఏర్పాటుకు సంబంధించి ఆ ఖర్చుకు సంబంధించి ఒక వ్యక్తి డబ్బులు అందించాడు. నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే మా నియోజకవర్గంలో రేషన్ మాఫియా నడుపుతుంది అతనే. ఎవరా డబ్బులు ఇచ్చిన వ్యక్తి? ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి నాకే ఇచ్చాడు. సో ఇది ఎంపీ గారితో డిస్కస్ చేశాను నేను. అతనేం చేస్తాడు, ఆ కౌన్సిలర్లను తీసుకురావడానికి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి మొత్తం రేషన్ మాఫియా నేను ఏం చేసినా కూడా మీరు మాట్లాడటానికి వీల్లేదు అంటాడు. అతను ఏం చేస్తాడు, డీలర్స్ ని బెదిరిస్తారు. డీలర్స్ ఈ రేషన్ మాఫియా వాళ్ళకి రైస్ ఇవ్వనంటే డీలర్స్ ని బెదిరించి వాళ్ళ మీద దాడులు చేయించడం, వాళ్ళని సస్పెండ్ చేయించడం. మెజారిటీ డీలర్స్ ఎస్సీలు బీసీలు అండి. కాబట్టి ఆ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలప్పుడు నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాను కాబట్టి, నేను మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను రేషన్ మాఫియా చేస్తాను అని అంటాడు అతను. ఓకే, అతన్ని డబ్బులు ఎవరు అడిగారు అసలు ఇమ్మని? ఇప్పుడు కౌన్సిలర్ ఎంపీ గారు చెప్పాడు.